Praise Lord everyone, how are you all? Hope you all are doing good. Welcome back to another video. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయిందంటే టిఫిన్స్లో మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది దోశలు. అందులో వెరైటీస్ ఆఫ్ దోశలు తినాలనిపిస్తుంది కదా. సో ఇవాళ జొన్నలతో దోశలు అనమాట. ఇక్కడ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నానంటే 1 కప్పు మినప్పప్పు, 2 కప్పులు బియ్యము అండ్ 1 కప్పు జొన్నలు ఇలా నానబెట్టుకున్నాను. అందులో 1 స్పూన్ శనగపప్పు, కొన్ని మెంతులు. నేను మెంతులు నానబెట్టుకోలేదు, మెంతిపిండి డైరెక్ట్గా వేద్దామని నానబెట్టలేదు అనమాట. సో ఇలాగా జొన్నలకి ఇలాగా నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని నేను పాడేయకుండా ఒక 1 డే ఓవర్ నైట్ అలా ఉంచేసి అవి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేస్తాను. సో కిచెన్ వేస్ట్ అస్సలు చేయను, జస్ట్ అన్నీ కూడా మొక్కలకి వెళ్ళిపోతాయి అన్నమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలాగ ఒకసారి పైకి కిందకి ఇలా గరిటతో తిప్పేసుకుని రేపటికి మనకి ఎంత కావాలో అంత ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని మిగతాది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫెర్మెంట్ అయింది తప్పకుండా బాడీకి ఇవ్వాలి, అది గట్ హెల్త్కి చాలా చాలా మంచిది. ఫెర్మెంటెడ్ అంటే పులిసింది. ఈరోజు నైట్ మనం రుబ్బుకున్నది అలా బయట ఉంచేసిన తర్వాత అంటే ఒక 8 hours కానీ 6 hours కానీ ఫెర్మెంట్ అయిన ఫుడ్ మన బాడీకి ఏదో ఒక రూపంలో ఒక రోజున అందిస్తే సరిపోతుంది. మన స్టమక్కి, పేగికి చాలా మంచిది. ఈ జొన్న దోశలు అయితే చాలా బాగా కుదిరాయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను నా వీడియోస్లో నేను దోశల్లో వెరైటీస్ చూపించాను కదా, లైక్ ఫ్లాక్ సీడ్స్ దోశ, రాగి పిండి దోశ ఇలాగా. సో ఇలాగా మనం నెంబర్ ఆఫ్ మిల్లెట్స్తోని మనం ట్రై చేయొచ్చు. జొన్నలు ఏంటంటే త్వరగా ఆరిపోయేటట్టు ఉంటుంది కాబట్టి కొంచెం మినపప్పు 1 కప్ ఎక్స్ట్రా వేసుకుంటే మనకి దోశలు అనేవి మెత్తగా ఉంటాయి, బాగుంటుంది కూడా టేస్ట్. అండ్ ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ పిల్లల కోసం ఇలా గోధుమ పిండితో కేక్ చేశాను. ఇది అవెన్లో చేయలేదు అనమాట, జస్ట్ మట్టి మీద, ఇసుక మీద చేశాను. చాలా బాగా కుదిరింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే కాసేపు పక్షుల్ని చూడడంలోనే టైం అయిపోతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్స్ ఇలా పక్షులు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి, కాసేపు కూర్చొని ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుంటాను. నెక్స్ట్ డేకి పిండి చాలా బాగా ఫెర్మెంట్ అయింది. తర్వాత ఇలాగా నెయ్యితోని దోశలు వేసేసాను. మెత్తగా, క్రిస్పీగా, టేస్టీగా, చాలా హెల్తీ వర్షన్లో దోశలు అయితే అయిపోయినాయి. చాలా బాగా కుదిరాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆ రోజు మార్నింగ్ ఇలా సోఫాలు రిపేర్ చేయడానికి వస్తారు కదా, సో మా సోఫా సెట్ని ఇలా మేము రిపేర్ చేయించుకున్నాం కొత్త వాటిలాగా. సో నీట్గా కొత్త వాటిలాగా అయిపోయినాయి అనమాట. అండ్ ఇది 2 days తర్వాత మేము హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. 2 days ముందు ఫస్ట్ జెస్సీకి కొంచెం బాగాలేదు, ఫీవర్ వచ్చింది. సో మేము డాక్టర్ ఇచ్చిన మెడికేషన్సే వాడాము, బట్ ఫీవర్ తగ్గట్లేదు అనమాట. సో బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ అన్నారు. సో ఇంకా ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేసాము.
ఇది ఆ రోజు మేము అడ్మిట్ అయిన నైట్ అనమాట. సో ఆ రోజు నైట్ కొంచెం మెలకుగా ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. సో కొంచెం వాక్యం వింటూ అలా కొంచెం వాక్యం వింటే అదొక ధైర్యం కదా మనకి. సో నేను ఆ వాక్యాలు అన్నీ ర్యాండమ్గా వాక్యాలు వింటూ వచ్చానమాట. నైట్ అంతా అలా కూర్చొని కొన్ని పాటలు అలాగా. బై గాడ్ గ్రేస్ 5 days తర్వాత మళ్ళీ మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాము. ఆ 5 days కూడా చాలా నలిగిపోయారనమాట పిల్లలు. ఆ సెలైన్స్ ఆ ఇంజెక్షన్స్కి చాలా భయపడిపోయారు. బట్ గాడ్ గ్రేస్ మేము ఇంటికి క్షేమంగా వచ్చేసాము బిడ్డలకి మంచి ఆరోగ్యంతో. సో నెక్స్ట్ డే ఇది కొంచెం కారం పొడి చేద్దామని కరివేపాకుని నీట్గా వాష్ చేసి బట్ట మీద కొంచెం సేపు ఆరబెట్టిన తర్వాత మనము ఇట్లా పొయ్యి మీద కూడా మనము వేయించుకోవచ్చు నూనెలో. నేనైతే మైక్రోవేవ్లో ఇలాగా ప్లేట్ ఉంటుంది కదా, రొటేషన్ ప్లేట్లో, దాని మీద నేను ఇలా ఒక లేయర్గా పరిచేసి 6 minutes మైక్రోవేవ్ చేశాను. మధ్య మధ్యలో కలుపుతూ దాన్ని మైక్రోవేవ్ చేసుకున్నాను. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇలా మైక్రోవేవ్లో ఏంటంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది కదా, మాడిపోకుండా. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే నేను చేయగలిగాను. బట్ ఆ రోజు ఈవినింగ్ ఏమైందంటే మళ్ళీ మేము హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. మా చిన్న అమ్మాయికి ఫీవర్ అనమాట. సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళగానే బ్లడ్ టెస్ట్ చేశారు. మళ్ళీ తనకి టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది. సో అలా మాకు 2 weeks ఒకలాగా గడిచిందనమాట. హాస్పిటల్లోనే మేము ఉండిపోవాల్సి వచ్చింది. అండ్ ఇలాంటి టైంలో బాగాలేదు అనగానే ఫస్ట్ ఉండేది మా పేరెంట్స్ అనమాట. అమ్మ, నాన్న, చెల్లి. బాగాలేదన్న నెక్స్ట్ మూమెంట్ ఇక్కడ ఉండిపోతారనమాట వాళ్ళు. సో ఈ 2 weeks కూడా నాతో పాటు ఉన్నారు. చెల్లికి బాగోపోయినా కూడా నాతో ఉంది. సో అలాంటి హెల్పింగ్ హ్యాండ్స్ ఎప్పుడు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. అండ్ 5 days తర్వాత మేము మళ్ళీ ఇంటికి వచ్చేసాము. సో ప్రెజెంట్ దే ఆర్ డూయింగ్ వెల్. మెడికేషన్స్ తీసుకుంటున్నారు ఇంకా. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. సో వైరల్ ఫీవర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కడంటే అక్కడ వాటర్ తాగకండి. ఫుడ్ కూడా ఎక్కువ బయట ఫుడ్ తీసుకోకండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మీ ఓన్ బాటిల్ మీరు క్యారీ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.